హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో మద్యానికి బానిసైన ఇద్దరు వ్యక్తులు డబ్బు కోసం ఓ గుడిలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కారు. గాంధీనగర్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుడి తలుపులు పగలగొట్టి పూజా సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లోపు ఇద్దరు నిందితులను గుడిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగలించిన పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్కు తరలించనున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. దాదాపుగా 10 టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్ గా అఫెండర్ని ఒక 12 గంటల లోపల పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ దేవస్థానంలో నాగపడిగ, కలశం, శటకోపం, ఒక విగ్రహం, దేవుడి విగ్రహం, ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది. వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా 1-2 కేసుల్లో ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నారు.